హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్. మీ పావని. ఈరోజు మిల్ మేకర్ రైస్ చేయబోతున్నాను. అందుకు కావాల్సిన వస్తువులు ఏందో ఒకసారి చూద్దాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కావాల్సిన ఏంటియో చూద్దాం. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, లాంగ్ పెప్పర్, ధనియాలు, మీడియం సైజ్ టమాటా, మీడియం సైజ్ ఆనియన్స్. చూసారు కదండి. వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. వాటన్నిటిని మిక్సీ జాడీలోకి తీసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా తీసుకోవాలి. టమాటా, ఆనియన్, కొత్తిమీర, పుదీనా మిక్సీలో వేసుకున్నామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ధనియాలు, బ్లాక్ పెప్పర్, దాల్చిన చెక్క, ఇలాచి, అనాస పువ్వు, లవంగాలు, అన్నీ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో మిల్ మేకర్లను తీసుకోవాలండి. వాటిని వేడి నీళ్ళల్లో ఉడకబెట్టద్దండి, పొడిగా ఉన్న వాటినే తీసుకోవాలి. తీసుకొని అందులోకి మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. వేసుకొని అందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు తీసుకోవాలి. కారం తీసుకోవాలండి. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ చాలండి కారం. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మరి ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, కలిపి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. వాటిని 2 టైమ్స్ వాష్ చేసి తీసుకొని నానతాయండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇందులో సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీరా వేసుకోవాలండి. తర్వాత బిర్యానీ ఆకులు తీసుకోవాలి. 2 యాలకులు వేసుకోవాలి. దవడ పువ్వు వేసుకోవాలండి, స్మెల్ వస్తుందండి అది వేసుకుంటే. అనాస పువ్వు వేసుకోవాలి. దాల్చిన చెక్క వేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని మొత్తం ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. చూసారు కదండి, ఆయిల్ ఎలా వస్తుంది పైన, ఆ విధంగా ఆయిల్లో వేగనివ్వాలి. గ్యాస్ని కొంచెం సిమ్లో పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ వేడెక్కిన తర్వాత నానబెట్టుకున్న బియ్యంను అందులో వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రైస్ని మొత్తం వేసి కలపాలండి.
గ్యాస్ను మీడియం సైజులో పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. 15 నుంచి 18 మినిట్స్ వరకు అలానే ఉంచుకోవాలి. చూసారు కదండి, మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోద్ది. దీన్ని తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.